కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు సంఘములకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలను ఒకసారి మనం చదువుతాం. భార్యలారా జాగ్రత్తగా వినండి మాటలు పిల్లలు. మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుటుంబమైనటువంటి భార్య భర్తలలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు పిల్లలు. ఇవే మాటలను ఈ పౌలు గారే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా తెలియపరుస్తాడు. 5వ అధ్యాయం 24-28 వచనాలు ఇదే మాటలు రాయబడి ఉంటాయి. ప్రాముఖ్యంగా ఏమంటున్నాడంటే, భార్యలకు ఏం చెప్తున్నాడంటే, మీరు లోబడి ఉండండి. ఏమని? లోబడి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కానీ మన సమాజంలో కానీ మనం చూస్తూ ఉంటే కొన్ని కుటుంబాల్లో భార్యలు ఏలుబడి చేస్తూ ఉంటారు. భర్త మాట్లాడటానికి వీల్లేదు. అసలు గమనించారా లేదో నాకైతే తెలియదు, కానీ నేను చాలా కుటుంబాలను చూశాను. కుటుంబాలలో అధికారం పెత్తనం అంతా ఎవరిదంటే భర్త ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేకుండా భార్యలే తమ పెత్తనం అంతా తీసుకుంటూ ఉంటారు. పిల్లరా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుని వాక్యం అంటది, భర్త కొరకు పురుషుని కొరకు స్త్రీయే కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు. అంటే కించపరిచి మాట్లాడే విషయం కాదు పిల్ల. ఈ విషయాన్ని ఎలా పోలుస్తాడంటే ప్రభు, సంఘమునేమో భార్యగా పోలుస్తాడు, ప్రభువేమో భర్తగా పోల్చుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు భర్తగాను, సంఘం ఏదైతే ఉన్నదో అది భార్యగాను. అయితే ఈ మాటను బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సంఘం ప్రభువుకు బోధించాలా, ప్రభువు సంఘానికి బోధించాలా? ప్రభువే సంఘానికి బోధించాలి. ప్రభు యొక్క మాటలు సంఘం వినాలి, లోబడి ఉండాలి. ఒక కుటుంబ గౌరవం ఒక స్త్రీ మాట్లాడితే అది సబబు కాదు. ఎవరు మాట్లాడితే సబబు అంటే ఆ ఇంటి యజమాని మాట్లాడితే ఆ కుటుంబానికి గౌరవం సబబు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భర్తలను కాదని మాట్లాడుతున్నారా, జాగ్రత్త. మీరు ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారైపోతారు. అలాగని చెప్పేసి అధికారం అంతా నాదే కదని చెప్పి భర్త విర్రవీగుతూ బ్రతకడానికి కూడా వీల్లేదు. భార్యలను ప్రతి భర్త ప్రేమించాలి. ఎలా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే తన సంఘం కొరకు రక్తమును కార్చాడో, ఎంత ప్రేమ కలిగితే రక్తాన్ని కార్చగలడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఈరోజు ప్రతి భర్తకు తన భార్య మీద ఉండవలసినటువంటి ప్రేమ. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఈరోజు చాలా మంది భర్తలు అజమాయిషి పెత్తనం చలాయించడానికి భార్యలను ప్రేమించట్లేదండి. ఈ విషయం మాత్రం వాస్తవం, మర్చిపోకండి. చాలా మంది భర్తలు చేస్తున్నటువంటి వితండవాదం ఏంటి అంటే, నేను చేసుకున్నాను, లోబడి ఉండాల్సిందే. లోబడే ఉంటాడు. నీ మాటకు ఎదురు చెప్పదు. అలాగని చెప్పి నువ్వు ఒక పని మనిషిలాగా చూడటానికి వెళ్ళదు. తను యజమానురాలు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో నువ్వు పని మాత్రమే చేయగలవు. సమస్త కార్యాలను చక్కబరిచేది ఆవిడ. అందుకని నువ్వు భార్యను ప్రేమించాలి. నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా. ఒక ఇరువురికి కొత్తగా పెళ్ళైంది, నూతనమైనటువంటి జంట. 5 ఏళ్ళు కాపురం నడిచిపోయింది. 2 పిల్లలు పుట్టారు. ప్రశాంతంగా వారి జీవితం సాగుతుంది. అప్పుడు పెళ్లి కూతురు విషయంలో, అంటే ఆ సహోదరి విషయంలో ఒక చిన్న రోగం రావడం మొదలైంది. ఏంటి అంటే తనకు ఒక చర్మ వ్యాధి రావడం. ఏంటి? చర్మ వ్యాధి. పొక్కులుగా తన శరీరం మీద వస్తూ, ఆ విధంగా తన మెడ చుట్టూ, వీపు భాగం అంతా, శరీరం అంతా చిన్నగా అలుపుతూ ఉంది. భర్తకు తెలియకుండా అనేక చోట్ల చూపించింది. ఎక్కడైనా క్యూర్ అవుద్దేమో అని చెప్పేసి ఆ స్త్రీ, అది అంతుబట్టనటువంటి రోగం అయిపోయింది తన పట్ల. ఆ చర్మ వ్యాధి ఎక్కడ ఎంత చూపించినా, ఎంత మందులు వాడినా తగ్గట్లా.
తను భర్తకి ఎందుకు చెప్పట్లేదంటే ఈ 5 ఏళ్ల నుంచి తనతో సంతోషంగా ఉన్నటువంటి భర్త ఒకవేళ తనతో సంతోషంగా ఉండడేమో అని చెప్పేసి తను చెప్పట్ల విషయాన్ని చెప్పకుండా తనలో తను దాచుకుంటూ ఉంది. ఒకరోజు మరలా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీశారు. చూస్తే అమ్మ ఇది మాకే అంతుపట్టట్లేదు, ఇది చర్మ వ్యాధి, దానికి సంబంధించిన మెడిసిన్ కూడా నీకు కోర్సుగా వాడడం పోవట్లేదు, ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, ఇంకా నీ ముఖానికి కూడా అది సోకే అవకాశం ఉందని చెప్పారు. దిగాలుగా వచ్చాయి. సరే అని చెప్పి ఆ రోజు రాత్రికాల సమయం ఒక 2 రోజుల ముందుగానే తెలియపరిచాడు భర్త, అమ్మ నేను ఊరు వెళ్తున్నాను డ్యూటీ పని మీద, జాగ్రత్తగా ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని చెప్పాడు. రాత్రి తన లగేజ్ అంతా సర్దుకొని కారులో పెట్టుకొని బయలుదేరుతూ ఉంటుంటే సిటీ దాటగానే యాక్సిడెంట్ అయింది కారు. ఆ యాక్సిడెంట్ లో తన 2 కళ్ళను ఆ భర్త కోల్పోయాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇక తను సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది. ఎందుకు? ఆయనకి నేను ఎలా ఉన్నా కనిపించు. వారి జీవితం ఎప్పటిలాగా సాగటం మొదలైంది. మరలా ఎప్పటిలాగా ఏ గొడవలు లేవు, ఇబ్బందులు లేవు. తను అనుకున్నటువంటి ఊహించినది ఏది జరగల. తన భర్త నాతో ఎప్పటిలాగా ఉంటున్నాడని చెప్పేసి సంతోషం కలిగింది. తన గురుజీవానిగా కూడా తనకేం తక్కువ చేయలేదు. ఆ విధంగా సాగిపోతూ ఉంది జీవితం. కొన్నాళ్ళకి ఆ భార్య కాలం చేసింది, అంటే చనిపోయింది. బరియల్ క్రియలు అని అంటే భూస్థాపన కార్యక్రమాలు అవన్నీ ముగించుకొని ఆ భర్త తన బంధువులందరికీ చెప్తున్నాడు, బిడ్డలను తీసుకొని నేను నా సొంత ఊరైనటువంటి పల్లెటూరుకి వెళ్ళిపోతున్నా. అప్పటి వరకు వాళ్ళు సిటీలో ఉన్నారు, అక్కడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానంటే వారిలో ఒక అతను అడుగుతున్నాడు, కళ్ళు లేవు కదా, పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఇప్పటి వరకు నీకు ప్రతి విషయంలో ఆవిడ తోడైంది, ఇన్నేళ్ల పాటు సేవలు చేసింది నీ భార్య, ఎలా నీ పరిస్థితి అంటే అప్పుడు తన కళ్ళజోడును తీసుకుని పక్కన పెట్టి, వాస్తవానికి నేను గుడ్డివాడిని కాదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. నా భార్య తనలో ఎప్పుడైతే న్యూనతాభావం, తనను నా భర్త నన్ను ప్రేమించుడు అనేటువంటి భావం కలిగినట్లు నేను గమనించానో ఆ క్షణం అనుకున్నాను, నా భార్య సంతోషం కోసం నా జీవిత కాలమైనా సరే నేను గుడ్డివాడిగా నటించడానికి ఒప్పుకుందాం అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది గొప్ప విషయం ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక భర్త తన భార్యను ప్రేమించే విషయం ఇది. ప్రభువే మనల్ని ప్రేమించకపోతే, ప్రభువే మనల్ని ఘనంగా ఎంచకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం? భర్తలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది గుర్తుపెట్టుకోండి, భార్యలను ప్రేమించాలి. ప్రతి విషయంలో వారిని అర్థం చేసుకోవటం. వారి విషయం రాయబడి ఉంది, నిష్ఠూర పెట్టక. ఎలా? నిష్ఠూరం అంటే ఏంటో తెలుసా? నీ నుంచి విసిగిపోయి ఏ మొగుడు లేవిడు. ఎదుటి వారు పలకరించి, అమ్మా ఎలా ఉంది మీ సంసార జీవితం అని అడిగితే, ఒక స్త్రీ నీ గురించి సాక్ష్యం చెప్పకూడదు. ఏ మొగుడో నాకెక్కడ దొరికాడు అని చెప్పకూడదు సాక్ష్యం. నేనెందుకు చేసుకున్నానని చెప్పి పలకూడదు మాట. అది భర్తకు ఉండవలసినటువంటి లక్షణం. అలాగే భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, నేనేం చేసినా చెల్లుబాటు అయిద్దనే కదా అని చెప్పి నా ప్రియ బిడ్డలారా, సహోదరులరా, సహోదరులరా, ఆలోచించుకోండి. నీ భర్త ప్రేమను అరుసుగా తీసుకుంటే దానికి తగిన మూల్యం నువ్వే చెల్లించాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోనండి, మీరు లోబడి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం భర్త మీ మీద ప్రేమ చూపించాలి. ఇంకా గొప్ప మాటలండి కుటుంబం గురించి ప్రభు వాక్యం తెలియపరుచుంది. ఏమని తెలుసా? కొరింథీ పత్రికలో రాస్తాడండి పౌలు, 2వ కొరింథీ పత్రికలో, ఒక భార్యకి తన శరీరం మీద భర్తకు మాత్రమే అధికారం, వేరొక పురుషుడు తన శరీరాన్ని తాకటానికి వీల్లేదు. ఒక భర్త శరీరం మీద భార్యకు మాత్రమే అధికారం, వేరొక స్త్రీ తనను తాకడానికి వీల్లేదు. ఇది ఆ విషయం చదవండి ఒకసారి. 1 కొరింథీ 7వ అధ్యాయం 3-4 వచనాలు. భర్త భార్యకును, అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడుపుకోవాలని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆగిందమ్మా, ఈ విషయం చెప్తూ ఉంది. ధర్మములు అంటే ఏంటో తెలుసా? ఒక భార్య భర్తలకు ఉండవలసిన ధర్మములు ఏంటో తెలుసా? మీరు ఇలా చెప్తున్నాను అనుకోబాక, ఇది చెప్పాల్సినటువంటి విషయం. శారీర సంబంధముగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సుఖ సౌఖ్యం ఏదైతే ఉన్నదో ఆ విషయంలో భర్త తన భార్యకు ధర్మము జరపాలి అంట. ఎప్పుడు పరిచర్య అంటే ఇందాక దైవజనులకు సాక్షి చెప్పారు. మరి పెళ్ళెందుకు చేసుకోవడం అంతకాడికి? ఈవెన్ నువ్వైనా ఆ రూట్లోకి రావాలి, లేదా నువ్వైనా ఆవిడ రూట్లోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకెప్పుడు నీ పని పాటే చూసుకుంటేనే కాడికి నువ్వెందుకు వివాహం చేసుకోవడం? అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పిల్లరా, నీ కుటుంబాన్ని నువ్వు బాగుగా ఏలువాడివైనప్పుడు మాత్రమే సాగుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భార్యకు నువ్వు భర్తగా ఏం తక్కువ చేయకూడదు. నీ పిల్లలకు నువ్వు తండ్రిగా ఏం తక్కువ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నీకున్న దానిలోనే నీ పరిస్థితిని చూసి నీ లోబడేటువంటి భార్య ఎప్పుడు నిన్ను కొంతమ్మ కోరికలు కోరదు. బాగా ఉన్నవారు అనుకోండి, మలేషియానో ఊటీనో ఏదో ట్రిప్కి వెళ్ళాలనుకుంటారు. అలాగని తీరిక లేని పరిచర్య చేస్తున్నా కూడా ఏదో ఒక సమయంలో కొంత సమయం దొరుకుతుంది. ఆ టైంలోనే సరే భార్యలను కొద్దిగా నువ్వు ఊటీ మలేషియా దీనికేసి వెళ్ళాల్సిన పనిలే. ఊరు చివరి ఉండేటువంటి పట్టణానికి తీసుకువెళ్ళి తనకు కావాల్సింది కొనిచ్చి కొద్ది సమయం తనతో గడపడం చాలు. నెలలో ఒక్కరోజు అలా గడిపినా తన జీవిత కాలం నా భర్త నన్ను బాగానే చూసుకుంటున్నాడు, ప్రేమగా చూసుకుంటున్నాడు అని సాక్ష్యం చెప్పగలదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా సంసార సంబంధమైన విషయానికి వచ్చేసరికి ప్రియులరా, భర్త అలసిపోయి వచ్చాడు అనుకోండి, అలసిపోయి వచ్చి తను స్నానం చేసి పడుకొని నిద్రపోతూ ఉంటే కొందరు భార్యలు ఏం భర్త 10 రూపులు నిద్రపోతున్నారు. అది అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. శరీర దౌర్భాగ్యం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. తనకు ఆరోగ్యం బాగుంటే నీతో సుఖంగా ఉండడా? అలాగే భార్యలు కూడా కొన్ని సందర్భాలలో అలసిపోతారు, లేదా వారికి అయ్యేటువంటి బాహిష్టు వలన ఇబ్బంది కలిగినటువంటి రోజులు గడుపుతారు. కొందరు మూర్ఖమైనటువంటి భర్తలు ఆ సమయాలలో కూడా తమతో సుఖంగా ఉండాలి, ఇతరులను బాధిస్తారని కొట్టే దుర్మార్గున్నాడు ఒకప్పుడు. నాకు తెలుసు ఆ సంఘటనలు కాబట్టి తెలియపరుస్తాను. వారి ధర్మములు నడపాలి. అయితే ఈ ధర్మములలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి ఇబ్బందిని మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం. భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు భార్యగా ఉన్నప్పుడు నీ శరీరం మీద అధికారం నీ భర్తకే, నీకు కూడా లేదంట. పరాయోడి విషయం పక్కన పెట్టు, నీకు కూడా అధికారం లేదు. నీ శరీరం ఎవరి సొంతం అంటే నీ భర్త సొంతం. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. పర శరీరానుసారులై బ్రతుకుతున్నారని యూదా రాసిన పత్రికలు మనం చదువుతాం. కలలు కనుచు పర శరీరానుసారులై వ్యభిచార సంబంధమైన క్రియలలో బ్రతుకుతున్నారంట చాలా మంది. భార్య శరీరం మీద భార్యకి అధికారం లేదండి, అధికారం అంతా భర్తది. ఎట్ ది సేమ్ టైం భర్త శరీరం మీద భర్తకు అధికారం లేదు. తన శరీరం మీద అధికారం అంతా ఎవరిది అంటే భార్యది. ఈ విషయాలను గుర్తుపెట్టుకో. భర్త దేవుణ్ణి ఎరిగిన వాడైతే భార్య దేవుని ఎరగని సాక్షి కొట్టుకుని ఉంటుంది ఆవిడ. లేదా భార్య దేవుని ఎరిగినదైతే భర్త ఆ విధంగా. మరి క్రైస్తవ కుటుంబాలని చెప్పుకునేటువంటి మనలో కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకో తెలుసా? మన సమర్పణ, మన జీవితం ప్రభువులో సరిగా లేక, సరిగా జీవించక, ప్రభువుతో కలిసి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం సరిగా పోరాడక, కలతలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు
ఇంకా ప్రాముఖ్యంగా విచార సంబంధమైన క్రియలలో భార్యలు భర్తలు దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని భయం కుటుంబాల పట్ల లేక. ఏమండి, నేను అడుగుతాను, మీ కుటుంబంగా కూర్చొని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రతి రాత్రి నేను నా కుటుంబంతో కలిసి చేస్తున్నాను. తెలుసా, నా కుటుంబం ఎవరంటే నా భార్య. మేము ఒక సపరేట్ ఫ్యామిలీ. ప్రతి కుటుంబం కూడా ఎప్పుడైతే సపరేట్ ఫ్యామిలీగా ఏర్పడినటువంటి తర్వాత ప్రతి రాత్రి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారో, దగ్గర లేకపోయినా సరే ఫోన్ అయినా చేసి ప్రార్థనలో కూర్చోబెట్టగలగాలి. అది ఒక విశ్వాస సంబంధమైన పోరాటంలో ఒక ఆత్మీయుడైనటువంటి భర్తకి, ఆత్మీయురాలైనటువంటి భార్యకు ఉండవలసినటువంటి లక్షణం. కుటుంబాలలో ప్రతి రాత్రి మోకరించి ప్రార్థించేటువంటి అనుభవం లేకే ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించలేకపోతున్నారు. కాబట్టి ప్రేమతో తెలియపరుస్తారు. మీ కుటుంబాలలో మోకరించి ప్రార్థించే అనుభవాన్ని తీసుకుంటారు. నేను ఇప్పటికీ చెప్తాను పిల్లరా, నా భార్య ఇక్కడ లేకపోయినా ఫోన్ చేసి మరి ప్రార్థనలో కూర్చోబెడుతున్నాను. ప్రతినిత్యం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను వారిని చూడను, నా తల్లిదండ్రిని కూడా చూడను, నేను ప్రార్థిస్తున్నాను. వారు ప్రార్థిస్తూ ఉంటే వారి మధ్య ప్రేమ, ఐక్యత, ప్రభు వాక్యం వర్ధిల్లుద్ది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అలా ప్రార్థిస్తున్నారో వారి మధ్య ప్రేమలు. క్రైస్తవ కుటుంబాలుగా మనకు ప్రాముఖ్యంగా ఉండవలసింది ప్రార్థన జీవితం. మర్చిపోకుండా భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకున్నారు, ప్రేమతో తెలియపరుస్తున్నారు. దేవుని వాక్యానికి లోబడి క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘములకు ఏ విధముగా అయితే ఆయన భర్త అయి ఉన్నాడో అలాగే భర్తలకు లోబడు. మాట వినండి, ఎదురు చెప్పొద్దు. ఆయన ఎన్ని ఇబ్బందులలో, ఇరుకులలో ఉంటే ఏం చెప్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో. అలాగే భర్తలైనటువంటి వారికి కూడా చెప్పేది ఒకటే, వారిని ప్రేమించండి. వారి ఇరుకులలో, ఇబ్బందులలో, సకల సమస్యలలో వారిని ప్రేమించగలగాలి. ప్రేమించలేకపోయినా, లోబడలేకపోయినా ఆ కుటుంబాల మధ్య ఉండేది ఒకటే గొడవ. ఆ గొడవను బట్టి వారి ఇద్దరి మధ్య సమాధానం ఉండదు. ఆ సమాధానం లేకపోవడాన్ని బట్టి వారు ప్రార్థన చేయలేరు. ఆ ప్రార్థన చేయలేకపోవడాన్ని బట్టి వారి ఆత్మీయతలో దరిద్రమైనటువంటి స్థితికి దిగజారిపోతారు. రాలేకపోయినా సరే సాయంత్రం ప్రతి రాత్రి పడుకునే ముందు అడగండి, ప్రార్థన చేద్దాం రా. ధైర్యం ఉందా మీకు? ధైర్యం కాదు, సిగ్గుంటే అడుగుతారు. చెప్తున్నాను నిజంగా ఈ మాట. ఆత్మీయులై సిగ్గుంటే అడుగుతారు మీరు. భర్తలు ప్రార్థన చేద్దాం కూర్చొని. ఆయన వినకపోయినా ప్రతిదినం అడగండి. ఏదో ఒక రోజు మీతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో జరిగే అద్భుతం ఏంటో తెలుసండి. ఒక భార్య ప్రార్థన చేసేటప్పుడు తన భర్తలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆ భర్తకు అర్థమవుతుంది, ప్రభువా ఈ విషయాల్లో నేను లోపంగా ఉన్నానని భర్త ప్రార్థించేటప్పుడు భార్య విషయంలో కలిగినటువంటి లోపాలను బట్టి ప్రార్థిస్తున్నట్టు నేను సరి చేసుకోవాలనేటువంటి భావన వారిలో కలుగుతుంది. తత్ఫలితంగా సమాధానం, వారి కుటుంబాలు సంతోషంగా జీవించగలరు. ఈరోజు కుటుంబాలలో సంతోషం ఎందుకు లోపిస్తుందంటే కారణం ప్రార్థన లేక. క్రైస్తవ కుటుంబాలుగా ఏవైతే దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబాలుగా ఉంటున్నటువంటి కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి గల కారణం అదే. లోబడలేరు, ప్రేమించలేరు. ఈ రెండు విషయాలు ఎలా ఉంది అంటే ఈరోజు భార్యాభర్తల ప్రపంచం ఒక చేపలు పట్టేవాడికి చేపకు ఉన్న సంబంధం అలాంటి సంబంధం అయిపోయింది. ఏం చేస్తాడు? చేపలు పట్టేవాడు బ్రతికిస్తాడు చేపనే, చక్కగా పట్టుకొని వండుకు తినేస్తాడు. ఎప్పుడు దాని మీద అజమాయిషి ఇచ్చాలని. కానీ ఉండవలసినటువంటి సంబంధం ఏమంటాడు తెలుసా? ఒక చేపకి నీటికి ఉండవలసినటువంటి సంబంధం. హల్లెలూయా. ఏం చేసింది నీటిని? చేప ప్రశాంతంగా బ్రతుకునిచ్చింది. నీరు చేపను బ్రతుకునిచ్చింది. చేప నీటిలో ఉన్నప్పుడు మాత్రమే బ్రతుకుతుంది. ప్రేమ అలాగే లోబడి ఈ రెండిటిలో ఒక్కటి లోపించిన, ఈ రెంటిలో ఒక్కటి లోపించిన, ఈవెన్ భార్య లోబడకపోయినా, భర్త ప్రేమించకపోయినా,
కొంతమంది భార్యలు ఎంత లోబడిన భర్తలు ప్రేమించరు, ఎందుకో తెలుసా? వారికి అహం. కొంతమంది భర్తలు ఎంత ప్రేమించినా కొంతమంది భార్యలు లోబడరు. కారణం ఏంటో తెలుసా? అహం. ఈ అహాన్ని తీసివేసుకో. ప్రభు చిత్తానుసారమైన కుటుంబాలుగా బ్రతకాలని ప్రభు ప్రేమపై మాటలు తెలియపరుస్తున్నాడు.